హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈ వీడియోలో ముఖ్యంగా రెండు విషయాల గురించి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటిది వచ్చేసి కేంద్రీయ విద్యాలయంలో త్వరలోనే మనకు కొత్తగా 987 పోస్టులకు సంబంధించి అధికారికంగా అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రాబోతుంది. అందులో మరి ఏం పోస్టులు ఉన్నాయి ఏంటనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా తెలంగాణ డిఎస్సిలో పోస్టులు పెరిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఎన్ని పోస్టులు పెరగవచ్చు, పెరిగితే ఎస్జిటి పోస్టులు పెరుగుతాయా లేకపోతే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెరిగేటటువంటి అవకాశం ఉన్నదా అనే దానిపైన పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక అంశంలోకి వెళ్లే ముందు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఎస్ఏ సోషల్ అభ్యర్థులు మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్లో టెస్ట్ సిరీస్ అనేది తీసుకోండి. సమయాన్ని వృధా చేసుకోకండి. ప్రతిరోజు మరి చాప్టర్ వైజ్గా మీకైతే పరీక్షలు అయితే నిర్వహించడం జరుగుతుంది. మీ యొక్క ఫ్రీ టైంలో ఎప్పుడైనా రాసుకోవచ్చు. విత్ ఎక్స్ప్లెనేషన్ నోట్స్తో సహా మేమైతే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా బయో సైన్స్కి సంబంధించి కూడా ప్రతిరోజు అయితే ఎగ్జామ్స్ అయితే యాప్లో నిర్వహించడం జరుగుతుంది. మరి సమయాన్ని వృధా చేసుకోకండి. డిఎస్సి ఖచ్చితంగా ఎలక్షన్స్ కోడ్ అయిపోయిన తర్వాత వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వెంటనే తీసుకునే ప్రయత్నం చేయండి. రైట్, ఇక అంశంలోకి వెళ్ళిపోతే కనుక ఇక్కడ మీరు చూడవచ్చు, డేట్ గమనించండి. అదేవిధంగా ఇది అఫీషియల్ ఆర్డర్ అండి. సో ఈ యొక్క కాపీ అనేది సో మనకు కేంద్రీయ విద్యాలయంలో మరి త్వరలోనే మనకు 987 పోస్టులకు సంబంధించి స్పెషల్ ఎడ్యుకేటర్స్ అనేవి రైట్ మిత్రమా, ఇక్కడ మీరు గమనించవచ్చు. మనకు ఇక్కడ డేట్ అనేది గమనించండి. ఇది అఫీషియల్ ఆర్డర్ కాపీ అండి ఇది. సో మనకు కేంద్రీయ విద్యాలయంలో ఇక్కడ మీరు సబ్జెక్ట్ అనేది ఒకటి గమనించండి. స్పెషల్ ఎడ్యుకేటర్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అనేది కేవీస్లో మరి తీసుకోబోతున్నాము అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో గమనించినట్లయితే మనకు 987 పోస్టులు అయితే అప్రూవ్డ్ కావడం జరిగింది. స్పెషల్ ఎడ్యుకేటర్స్కి సంబంధించి కేంద్రీయ విద్యాలయంలో ఈ యొక్క పోస్టులు అయితే త్వరలోనే మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రాబోతుంది. అదేవిధంగా మరి ఇందులో 3 పాయింట్స్ అయితే ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి సిలబస్తో పాటు రిక్రూట్మెంట్ రూల్స్ కానీ ఇవన్నీ కూడా ఖరారు చేయబడినాయి. మరి అవన్నీ కూడా మరి అథారిటీ యొక్క ఆమోదం కోసం సమర్పించబడ్డాయి అన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా తదుపరి చర్యను సులభతరం చేయడానికి అవసరమైనటువంటి అన్ని ఇతర విధానపరమైనటువంటి అవసరాలు కూడా కంప్లీట్ చేశారు అన్నట్టుగా ఇక్కడ ఈ యొక్క నోట్లో పేర్కొన్నారు. అదేవిధంగా రిక్రూట్మెంట్ రూల్స్కు మరి కాంపిటేటివ్ అథారిటీ నుంచి ఆమోదం లభించిన వెంటనే కేవీస్లో ప్రత్యేక అధ్యాపకుల నియామకం కోసం వెంటనే మరి రిక్రూట్మెంట్ ప్రక్రియను ప్రారంభిస్తుంది అన్నట్టుగా ఇక్కడ చాలా క్లియర్గా పేర్కొన్నారు. సో ఎవరైతే మరి స్పెషల్ ఎడ్యుకేటర్కి సంబంధించినటువంటి పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారో, మరి 987 పోస్టులు అంటే చాలా మంచి వేకెన్సీస్ అండి. సో వీటి కోసం ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. త్వరలోనే మనకు దీనికి సంబంధించినటువంటి సిలబస్ కానీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంతా కూడా మనకు అఫీషియల్గా మనకు అప్డేట్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. రాగానే మీకు కూడా తెలియజేస్తాను ఖచ్చితంగా. కేంద్రీయ విద్యాలయ 2025 నోటిఫికేషన్లో 987 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ వేకెన్సీస్ అయితే మనకు రాబోతున్నట్లుగా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది మిత్రమా. అదేవిధంగా మరి మన యొక్క తెలంగాణ డిఎస్సికి సంబంధించి విషయం మాట్లాడినట్లయితే నిన్న ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ అనేది రాయడం జరిగింది. సుమారు 3,59,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉండగా మరి వారిలో దాదాపుగా ఉపాధ్యాయులే 1,15,000 మంది ఉన్నారు. ఉద్యోగ విరమణ వయస్సును రాష్ట్ర ప్రభుత్వం 2021లో 58 నుంచి 61 పెంచిన విషయం మీకు అందరికీ తెలిసిందే. మరి ఆ యొక్క గడువు అనేది గత ఏడాది మార్చితో ముగిసింది. 2024 మార్చి నెలాఖరు నుంచి అంటే వచ్చే నెలాఖరు నుంచి ప్రతి నెల దాదాపుగా ఇక్కడ చూసుకుంటే కనుక 800 నుంచి 900 మంది ఉద్యోగ విరమణ అనేది పొందనున్నారు. రైట్, ఇక ముఖ్యంగా ఇక్కడ రాసినటువంటి అంశం ఒకటి మీరు గమనించాలి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3,59,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వారిలో ఉపాధ్యాయులే దాదాపుగా 1,15,000 మంది ఉన్నారు. అయితే ఈ యొక్క రిటైర్మెంట్ వయసు అనేది ఉద్యోగ విరమణ వయసును రాష్ట్ర ప్రభుత్వం 2021లో 58 నుంచి 61కి మరి పెంచినటువంటి విషయం మీకు అందరికీ తెలిసింది. ఆ యొక్క గడువు తేదీ మార్చితో మరి ముగిసిందనమాట. సో 2024 మార్చి నెలాఖరు నుంచి దాదాపుగా ప్రతి నెల చూడండి ఇక్కడ 800 నుంచి దాదాపుగా మరి 1000 మంది ప్రతి నెల
నెల మరి రిటైర్మెంట్ కాబోతున్నారు. అందులో మరి వారిలో సగటున అంటే దాదాపుగా ఒక అంచనా ప్రకారం సగటున చూసుకుంటే గనక 350 నుంచి 400 మంది ఉపాధ్యాయులే టీచర్సే ఉన్నారనమాట. ఇక్కడ చూసినట్లయితే గత 11 నెలల కాలంలో సుమారు 8,000 మంది ఉద్యోగ విరమణ పొందగా వారిలో 4,000 మంది దాకా మరి ఉపాధ్యాయులే ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఇక వాళ్ళు న్యాయ పోరాటం అది చేస్తున్నారు, అది వేరే మ్యాటర్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వేకెన్సీస్ ఖాళీల గురించి మనకు కావాలి. డిఎస్సిలో మరి తెలంగాణ డిఎస్సిలో కొత్తగా మనకు 6,000 ఖాళీలు అయితే ఖచ్చితంగా భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. బట్టి విక్రమార్క సార్ కూడా చెప్పడం జరిగింది, ఖచ్చితంగా త్వరలోనే 6,000 ఖాళీలతోని డిఎస్సి వేస్తామంటున్నారు. ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత వీటికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉన్నది. మరి ఈ మార్చి నెల అంటే వచ్చే నెల నుంచి మార్చి నెల నుంచి చూస్తే కనుక ప్రతి నెల దాదాపుగా 1,000 మంది రిటైర్మెంట్ కాబోతున్నారు. అందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఉన్నాయండి, ఎస్జిటీలు ఉన్నారు, అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కలుపుకుంటే కనుక దాదాపుగా ఒక 4,000 ఖాళీలు అయితే మరి అదనంగా ఉండబోతున్నాయి. సో మరి ఈ యొక్క 4,000 ఖాళీలు ప్లస్ ఆ యొక్క 6,000 మొత్తం 10,000 పోస్టులతోని డిఎస్సి వేస్తే కనుక మరి మరొక మినీ మెగా డిఎస్సి అనొచ్చు. సో 10,000 ఖాళీలు అంటే నాట్ ఏ జోక్, ఎందుకంటే మొన్ననే 11,000 భర్తీ చేశారు కాబట్టి మళ్ళీ 10,000 ఖాళీలు ఇంత షార్ట్ టైంలో అంటే కనుక చాలా మంచి వేకెన్సీస్ అని చెప్పవచ్చు. మరి ఆ ఖాళీలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్లో కలుపుతుందా లేదా అనేది చూడాలి. మరి అభ్యర్థులందరి తరపున నిరుద్యోగులందరూ కూడా ఎంతో ఎదురు చూస్తున్నారు, ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎన్ని ఆర్థిక పరిస్థితులు వచ్చినా కానీ, ఎన్ని కఠినమైనటువంటి పరిస్థితులు వచ్చినా కానీ మరి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా మరి త్వరలోనే మనకు నోటిఫికేషన్ వస్తుంది అన్నటువంటి ఆశతోని ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఇటు విద్యాశాఖ ఖచ్చితంగా ఈ యొక్క వేకెన్సీస్ని అడ్రస్ చేయండి తొందరగా చేసి మరి ఈ యొక్క వేకెన్సీస్ అనేవి సో మన యొక్క డిఎస్సిలో రాబోయేటటువంటి డిఎస్సిలో కలపాలని చెప్పేసి నిరుద్యోగులందరి తరపున ప్రధానంగా మేమందరం కూడా డిఎస్సి అభ్యర్థులుగా మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా అదే కోరుకుంటున్నారు. మీరు కూడా ప్రతి ఒక్కరు కింద కామెంట్ చేయండి. సో 10,000 వేకెన్సీస్తోని డిఎస్సి రావాలి అని చెప్పేసి. కానీ ఇక్కడ ఒకటి గమనించాలి, కొన్ని జిల్లాల్లో మరి ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే చాలా అధ్వానంగా ఉన్నాయని చెప్తున్నారు. 5-6 జిల్లాల్లో అసలే అవసరమే లేదని చెప్తున్నారు. మరి అలాంటి జిల్లాల్లో ఇలాంటి పోస్టులు మరి రిటైర్మెంట్ వేకెన్సీస్ రాబోతున్నాయి కాబట్టి అలాంటి జిల్లాలో యాడ్ చేయండి. ప్రతి ఒక్క జిల్లాలో కూడా 33 జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మరి ఎక్కువగా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటు విద్యాశాఖ మరి చూడాలని చెప్పేసి ప్రతి ఒక్కరినైతే మనమైతే కోరుకుందాం. సో ఇక్కడ ముఖ్యంగా గమనిస్తే గనక 6,000 నుంచి 10,000 లోపు ఖచ్చితంగా మరి గవర్నమెంట్ తలుచుకుంటే ఎన్నో కొన్ని పోస్టులు అయితే పెరిగి డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది అని గమనించండి. దాదాపుగా ఒకవేళ 4,000 అంటే మరి యాడ్ చేయకపోతుండొచ్చు, 6 నుంచి 8,000 లోపు అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మిత్రమా, మీరు ఉండవలసిందల్లా కంటిన్యూగా ప్రిపరేషన్లో ఉన్నవారికే ఈసారి టీచర్ ఉద్యోగం దక్కుతుంది అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.